వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులు వైఎస్ విజయమ్మ 2 రోజుల ఫీజు దీక్ష కోసం ఏలూరు నగరం దాదాపుగా ముస్తాబవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఏలూరు నగరంలో ఉన్న ఇండోర్ స్టేడియంలో దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తిగా వచ్చాయి. ఇక్కడ స్టేడియం ని సుమారు 48 అడుగుల విశాలమైన స్టేడియాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 200 మంది సవికులు పట్టే విధంగా ఇక్కడ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 8 అడుగుల ఎత్తులో ఈ స్టేడియం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరోవైపున ఈ స్టేడియం కి కుడివైపున ఇక్కడ ప్రత్యేకంగా కళాకారుల బృందం అంతా కూడా ఇక్కడ ప్రత్యేకమైన ప్రదర్శన ఇచ్చేందుకు విధంగా ఇక్కడ కుడివైపున ఇక్కడ ప్రత్యేకమైన స్టేజ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా బ్యానర్లు విజయమ్మ దీక్షను స్వాగతిస్తూ బ్యానర్లన్నీ కూడా నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది. బ్యానర్లన్నీ కూడా దాదాపుగా జిల్లా నాయకులందరూ కూడా బ్యానర్లు ఏర్పాటు చేసి ఈ దీక్షను మేము పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని చేస్తున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపున ఇక్కడ కలెక్టరేట్ ఎదురుగా ఈ దీక్షా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టరేట్ ముఖద్వారానికి ఎదురుగానే ఇక్కడున్న వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడి నుంచి స్వయంగా ఈ దీక్షకు ఉదయం 10:30 గంటల ప్రాంతంలో దీక్ష ప్రారంభమవుతుంది. సోమవారం రాత్రి కూడా విజయమ్మ ఇక్కడే విశ్రమిస్తారు. ఇక్కడే స్టేజ్ మీదే విశ్రమిస్తారు. ఇక్కడి నుంచి ఈ దీక్ష నిరవధికంగా మంగళవారం సాయంత్రం వరకు కొనసాగుతుంది. వర్షం వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు విధంగా ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వర్షం వల్ల గత వారం రోజుల్లో కురుస్తున్న వర్షం వల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతుందన్న ఉద్దేశంతో ఈ రోజు మొత్తం అంతా కూడా వాటర్ ప్రూఫ్ గా ప్రత్యేకమైన వాటర్ ప్రూఫ్ గా కూడా ఇక్కడ పైన బరకాలు వేయబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక స్టేజ్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తిగా వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న ఇక్కడ రాష్ట్ర కోఆర్డినేటర్ మనకి తలసల్ రఘురాం మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు నిర్మాణ పనులు కానీ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, దాదాపుగా ఏర్పాట్లు పూర్తిగా వచ్చాయి, మీరు అందరూ సిద్ధమైనట్టు కనిపిస్తుంది. ఎప్పుడు రాబోతున్నారు, ఏ విధంగా రాబోతున్నారు, అలాగే ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఏర్పాట్లు దాదాపుగా పూర్తయినాయి. రాత్రి విపరీతమైన వర్షం పడడం వలన ఆలస్యం జరిగింది ఏర్పాట్లకి. విజయమ్మ గారు ఉదయం 10 గంటలకు దీక్ష ప్రారంభిస్తారు. 13వ తేదీ, 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగిద్ది. దీక్షను విజయవంతం చేయడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పేదలకు న్యాయం చేయాలని, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ విధంగా అయితే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేశారో అదే విధంగా యథాతథంగా ఆ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి పేదలందరికీ న్యాయం చేయాలని కృతనిశ్చయంతో తమ పార్టీ అధ్యక్షురాలు తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ దీక్ష పూనుకుంటున్నారని చెప్పి ఇక్కడ నాయకులు చెప్తున్నారు. వీడియో